హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ తేజూస్ పదాల పదనిసలు. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ చెలి నీ వశమై పార్ట్ 92. ఇంకా లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. చిన్ననానమ్మ ఒప్పుకున్నారు కదా, అది నిజం అవ్వకూడదు అనుకుంటూనే అడిగాడు అర్హంత్. అవును అన్నట్టు తలాడిస్తూ. కానీ ఒక మెలిక పెట్టింది సులోచన. దానివల్లే ఈ ఊళ్ళో ఈరోజు ఇంతమంది నోట్లోకి 5,000 వెళుతున్నాయి. ఏంటి అన్నట్లు చూశాడు అర్హంత్. ఆ పొలాలను శాశ్వతంగా వాళ్ళకి రాసివ్వమని అడిగింది. మళ్ళీ వాళ్ళకి అలాంటి పరిస్థితి రాకూడదు అని కోరుకుంది. అందుకే ఆ మెలిక పెట్టింది. ఒప్పుకుందా నానమ్మ? ఒప్పుకునే ఉంటుంది అని మనసు చెప్తున్నా అడిగాడు అర్హంత్. ఒప్పుకుంది. కానీ రాజావారిని ఇంకెప్పుడు కలవకూడదని, తనకు పుట్టిన బిడ్డకి వారి ఇంటి పేరు ఉపయోగించకూడదు అని కండిషన్ పెట్టి ఒప్పుకుంది. తల వంచింది సులోచన. ఆ తర్వాత అన్నీ వేగంగా జరిగిపోయాయి. కానీ ఈ విషయాలేవి మీ తాతయ్యకు తెలియదు. ఆ భూముల్ని కూడా వాళ్ళు దానం చేస్తున్నట్టు చెప్పింది. కానీ సులోచనని ఇంకా కలవకుండా చేయడానికి అలా చేశానని చెప్పలేదు. ఆ తర్వాత 1 నెల రోజులు మీ తాతయ్య ఇక్కడికి రాలేదు. ఆ టైంలో సులోచనాదేవి ఎంత బాధపడి ఉంటుందో ఊహించుకుంటుంటే అర్హంత్కి మనసు ద్రవించిపోయింది. కానీ ఏ రోజు కూడా సులోచన రాజావారిని కలవాలని కానీ మాట్లాడాలని కానీ అనుకోలేదు. రాజావారిని కూడా మీ నాన్నమ్మ కట్టడి చేసి ఉంటుంది అనుకుని సరిపెట్టుకుంది. కానీ రాజావారికి అసలు ఇక్కడ జరిగింది ఏదీ తెలియదు అని మాకు తర్వాత తెలిసింది. నెల రోజుల తర్వాత ఊళ్ళోకి వచ్చిన ఆయనకి బంగ్లాలో సులోచన కనిపించకపోవడంతో మా దగ్గరకు వచ్చారు. తాతయ్య చిన్ననానమ్మ విషయంలో జరిగింది తెలుసుకున్నారా? అర్హంత్ అడిగాడు. సులోచన బంగ్లాలో లేదు, మీ దగ్గర ఉందా? తను ఎలా ఉంది అని అడిగారు మీ తాతయ్య. అప్పటికి నాకు ఆయనకు పెద్దగా పరిచయం లేదు. ఏదో 2-3 మాటలు తప్ప. నాకు చాలా ఆవేశం వచ్చింది. గట్టిగా దులిపేద్దామనుకున్నా. కానీ నాన్నగారు నన్ను ఆపేశారు. సులోచన ఏదో పూజలో ఉందని, మీ క్షేమం కోసమే ఒక దీక్ష తీసుకుందని, కలవటం కుదరదని రాజావారికి చెప్పారు. కనీసం పాపనైనా చూపించమని అడిగారు. ఆయనకి కూడా తెలుసు సులోచన చేసే పూజల గురించి. అందుకే నమ్మేశారు. నాన్న ఒప్పుకొని పాపని తీసుకొచ్చారు. కానీ ఆశ్చర్యం తెలుసా బాబు, మీ అత్తగారు కూడా తన తండ్రి దగ్గరకు వెళ్ళలేదు. ఎప్పుడు తనని చూడగానే నాన్నగారు నా కోసం ఏం తెచ్చారు అంటూ పరుగున వచ్చే కూతురు ఆ రోజు తనని చూడగానే ముందుకు రాకుండా వెనక్కి వెళ్ళి దాక్కోవడం ఆయన తీసుకోలేకపోయారు. కూతురుతో మాట్లాడాలని చాలా ప్రయత్నం చేశారు. కానీ అది ఫలించక వెళ్ళిపోయారు ఆయన, తన కోసం తెచ్చినవి అన్నీ ఇచ్చేసి. ఆ తర్వాత మరో నెల గడిచాక వచ్చారు. అప్పుడే అదే పరిస్థితి. ఈసారి మీ అత్తగారు కూడా బయటకు రాలేదు. అప్పుడు అనుమానం మొదలైంది ఆయనకు. వెళ్ళటం అయితే ఏం మాట్లాడకుండా వెళ్ళిపోయారు. మేం కూడా అదే మంచిది అనుకున్నాం. కానీ ఆయన బంగ్లాలోనే ఉన్నారని మాకు తెలియదు. సులోచన తను ఇచ్చిన మాటకి కట్టుబడి ఉంది. అందుకే తన కూతురికి ఖచ్చితంగా చెప్పేసింది, నీకు నాన్న కావాలంటే అమ్మ ఎప్పటికీ ఉండదు అని. ఆ చిన్ని మనసుకి ఏమర్థమైందో తెలియదు. కానీ తండ్రి దగ్గరకు వెళ్తే తనకి శాశ్వతంగా తల్లి దూరం అవుతుందేమో అన్న భయంతో అసలు తండ్రి పేరు తలవటానికి కూడా భయపడేది అని చెప్పారు రామయ్య. మరి తాతయ్యకి నిజమెలా తెలిసింది? అర్హంత్ అడిగాడు. ఆయన బంగ్లాకి వెళ్ళినప్పుడు అక్కడ పనివాళ్ళు సులోచనాదేవి గురించి, మీ నాన్నమ్మ రాజేశ్వరి క్రూరత్వం గురించి మాట్లాడుకోవడం విన్నారు. ఆయనకి పూర్తి నిజం తెలియకపోయినా ఏదో జరిగిందని గ్రహించారు. అందరికీ వెళ్ళిపోతున్నారనే చెప్పారు. కానీ ఆయన వెళ్ళలేదు. నా కోసం కాపు కాశారు.
అని పెదవుల మీద విషాదంతో కూడిన నవ్వుతో చెప్పారు. అంటే మీరే చెప్పారా తాతయ్యకి జరిగింది? అనుమానంగా అడిగాడు అర్హన్. ఉడుకు రక్తం కదా బాబు, ఆవేశంలో నిజం చెప్పేశాను. నా చెల్లెల జీవితం నాశనం చేయడానికి మీరెవరు అని నిలదీశాను. ఊళ్ళో వాళ్ళని బెదిరించింది మీ నానమ్మ. ఆ విషయం ఎవరైనా బయట పెడితే వాళ్ళకిచ్చిన పొలం వెనక్కి తీసుకుంటాను అని. అందుకే ఎవరూ ధైర్యం చేసి నోరు విప్పలేదు. ఒక రకంగా సులోచన కూడా అదే కోరుకుంది. తను వాళ్ళ మధ్యలోకి వెళ్ళింది కాబట్టి మధ్యలోనే తన బంధం ముగిసిపోయిందని, తన కోసం వాళ్ళ జీవితాలను నాశనం చేసుకోవద్దని చెప్పింది. పైగా నిజం తెలిస్తే మీ తాతయ్య ఖచ్చితంగా రాజేశ్వరీదేవిని నిలదీస్తారని తెలుసు. తన వల్ల వాళ్ళ మధ్య గొడవలు రావటం కూడా సులోచనకి ఇష్టం లేదు. అందుకే అందరినీ తన మాట చేత కట్టడి చేసింది. కానీ నేను ఆవేశాన్ని కంట్రోల్ చేసుకోలేకపోయాను. రాజావారిని నిలదీశాను. అసలు మా సులోచన జీవితంతో ఆటలు ఆడే హక్కు మీకెవరిచ్చారు అని జరిగింది మొత్తం ఆయనకు చెప్పాను. ఆ క్షణం చూశాను నేను రాజావారి కళ్ళల్లో అంతులేని బాధని, ఆయన కళ్ళల్లో కన్నీళ్లను. ఏం మాట్లాడలేకపోయారు. వెళ్ళిపోయారు అక్కడ నుండి. ఆ తర్వాత ఏం జరిగింది? మళ్ళీ ఎప్పుడూ రాలేదా తాతయ్య? అర్హంత్ అడిగాడు. వచ్చారు, చాలాసార్లు వచ్చారు. అక్కడ ఏం జరిగిందో నాకు తెలియదు కానీ ఆయన మాత్రం చాలాసార్లు ఇక్కడికి వచ్చారు. సులోచన బాధ్యత తనది అని, కనీసం తన అవసరాలకు డబ్బైనా తీసుకోమన్నారు. వద్దనేసింది సులోచన. ఇంకా తమ జీవితంలో ఆయనకు స్థానం లేదని, ఇచ్చిన మాట తప్పి ఆయనకు చెడ్డ పేరు తీసుకురాలేనని చెప్పేసింది. అప్పుడప్పుడు వచ్చి దూరం నుండి చూసి వెళ్ళిపోయేవారు. సులోచన అది కూడా పడనిచ్చేది కాదు. అసలు ఇంట్లో నుండి బయటికి వచ్చేది కాదు. కూతురిని మాత్రం చూసుకునేవారు. దగ్గరకు తీసుకునే అవకాశం అయితే వాళ్ళు ఇవ్వలేదు. కానీ ఆయన మాత్రం మనిషి చాలా కృంగిపోయారు. ఎప్పుడూ గంభీరంగా నిటారుగా ఉండే మనిషి చిక్కి శల్యం అవటం నా కళ్ళతో చూశాను. తన కారణంగానే సులోచనాదేవి పరిస్థితి అలా మారిపోయింది అని ఎప్పుడూ బాధపడుతూనే ఉండేవారు. అది జరిగిన 3 ఏళ్లకి అనుకుంటా ఆయన ఒక యాక్సిడెంట్లో చనిపోయారు. చెప్పడం ముగించి కళ్ళెత్తుకున్నారు రామయ్య. మరి అత్తయ్య వాళ్ళు మా నాన్న వాళ్ళని కలిసింది అని అడిగాడు అర్హన్. త్రిలోచన పై చదువుల కోసం వెళ్ళినప్పుడు ఆమె కులం గురించిన ప్రస్తావన వచ్చింది. మీ మామగారు కూడా అనాథనే. రాజాగారి మరణం సులోచనని చాలా కృంగదీసింది. కేవలం తన కూతురు కోసం మాత్రమే బ్రతుకుతుంది అన్నట్లు బ్రతికేది. మీ అత్తకి పెళ్లి వయసు వచ్చాక మొదలైంది అసలు కథ. ప్రతి ఒక్కరూ ఏ కులం ఏ గోత్రం అని అడిగేవాళ్ళే. చులకనగానే మాట్లాడేవారు. పెద్దింటి సంబంధాలు ఒక్కటి కుదరలేదు. ఎవరికో ఒకరికి ఇచ్చి చేద్దామని అనుకున్నా ఊళ్ళో ఇవ్వటానికి ఒప్పుకోలేదు సులోచన. తన కూతురిది రాచరిక రక్తం కదా, చూస్తూ చూస్తూ ఊళ్ళో ఎలా ఇస్తుంది? తన గురించి అన్నీ తెలిసిన వాళ్ళకి ఇచ్చి చేస్తే ఏమవుతుందో, వాళ్ళు తన కూతుర్ని ఏమంటారో అన్న భయం. అందుకే ఎవరూ లేని ఒంటరిని తన కూతురికి ఇచ్చి పెళ్లి చేసింది. వాళ్ళు చాలా ఆనందంగా ఉండేవాళ్ళు. వాళ్ళని చూసుకుని మురుసుకునేదే కానీ ఎప్పుడూ దేనికోసం ఆశపడలేదు అని చెప్పారు. మరి అత్తమ్మ వాళ్ళు ఎందుకు మా నాన్న వాళ్ళ దగ్గరికి వచ్చారు? వాళ్ళు రావడానికి బలమైన కారణం ఏంటి? వారి గుర్తింపు కోసమే వచ్చారా, లేదంటే మరేదైనా కారణం ఉందా అని అడిగాడు అర్హన్. కారణం ఏంటో నెక్స్ట్ అప్డేట్లో తెలుసుకుందాం. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ కొట్టండి.